కోట శ్రీనివాసరావు. తెలుగు సినీ ప్రేక్షకులకి ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కాలాలు మారుతూ ఉంటాయి, నటులు వస్తూ పోతూ ఉంటారు. అలా ఒకప్పుడు నటనలో రాణించిన తర్వాత కాలంలో నటనకు దూరమైన వారు ఎందరో ఉన్నారు. గత 4 దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో ఎన్నో మార్పులు జరిగాయి. సినిమా అనేది ఎన్నో మార్పులకు గురైంది. సినిమా ఎన్ని మార్పులకు గురైనా నటన అనేది సినిమాకు ఎప్పటికీ అవసరమే. కాబట్టి ఆ నటననే నమ్ముకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు. అందుకే 45 సంవత్సరాలుగా ఆయన నటిస్తూనే ఉన్నారు. కాదు నటనలో జీవిస్తూనే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కోటగారు ప్రయత్నించని పాత్రే లేదు. తండ్రిగా, మామగారిగా, రాజకీయ నాయకుడిగా, పోలీస్ ఆఫీసర్గా, కమీడియన్గా, విలన్గా, ఇలా పాత్ర ఏదైనా కోటగారి నటనకు దాసోహం అనాల్సిందే. ఎందుకంటే విలక్షణ నటనకు నిలువెత్తు నిదర్శనం కోటగారు. రంగస్థలంలో నాటకాల ద్వారా ఆయనకు నటన పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆ నటనే ఆయన్ను మనందరికీ పరిచయం అయ్యేలా చేసింది. కోట శ్రీనివాసరావు గారు మనందరికీ నటుడుగా మాత్రమే పరిచయం, కానీ ఆయన జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయి. కోట గారు కాలం చేసిన సందర్భంగా ఆయన నట జీవితంతో పాటు నిజ జీవిత విశేషాలని కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నమే మేము చేయబోతున్నాం. కాబట్టి అసలు కోట గారి నట ప్రస్థానం ఎలా మొదలైంది, బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న ఆయనకు నటనా అవకాశం ఎలా వచ్చింది, నటనలో ఆయన అందుకున్న శిఖరాలేంటి, కోటగారి విలక్షణ నటనకు దాసోహం అన్న గొప్ప గొప్ప పాత్రలేవి, సినిమా పరిశ్రమలో కోటగారి స్థానం ప్రస్థానం ఎలా సాగింది, కోటగారు రాజకీయాల వైపు ఎలా వెళ్లారు, ఎందుకని ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేకపోయారు, ఇలా ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆయన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మనందరం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక చిన్న ప్రశ్న, కోటగారు నటించిన పాత్రలలో మీకు నచ్చిన పాత్ర ఏమిటి, అది ఏ సినిమాలోది? తప్పకుండా మీ ఇష్టాన్ని కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరు నీ కళ్ళే కనాలంటే అలా మాకు మా కళ్ళు ఉంటాయిగా. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. కళ అంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది కూడా. ఒక సినిమాలో కోటగారు చెప్పిన డైలాగ్ ఇది. ఒక కళాకారుడిగా కోటగారికి మాత్రమే ఇలాంటి డైలాగ్ చెప్పే అర్హత ఉంటుంది. ఎందుకంటే కళా రంగానికి, భవిష్యత్ కళాకారులకి కోటగారు ప్రేరణ అనేంతలా ఆయన తన నటనాభినయాన్ని 4 దశాబ్దాలకు పైగా ప్రదర్శిస్తూ వచ్చారు. 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. కోటగారి నాన్నగారు కోట సీతారామాంజనేయులు గారు డాక్టర్గా పనిచేసేవారు. ఆయనకి 7 పిల్లలు. వారిలో 4వ సంతానమే కోటగారు. కోట శ్రీనివాసరావు గారి అన్న కోట నరసింహరావు గారు నాటకాలు వేసేవారు. ఆయన కంకిపాడు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ క్రమంలో కోట నరసింహరావు గారు కోట శ్రీనివాసరావు గారిని కూడా నాటక రంగానికి పరిచయం చేశారు. అలా చాలా తక్కువ సమయంలో నాటక ప్రదర్శనలో కోట శ్రీనివాసరావు గారికి మంచి పేరు వచ్చింది. అలా రంగస్థలంలోనే కోట గారు తన నటనకు పదును పెట్టడం మొదలుపెట్టారు. కోట గారు ఇంటర్మీడియట్ చదివేందుకు విజయవాడ SRR కాలేజీలో చేరారు. ఆ సమయంలో అశ్విని దత్, సుత్తి వీరభద్రరావు, జంధ్యాల, సుబ్బరాయ శర్మ లాంటి వారితో కలిసి నాటకాలు వేసేవారు. అలా రాష్ట్ర స్థాయిలో నాటక ప్రదర్శనలు ఇచ్చే వరకు కోటగారి నాటక రంగ ప్రయాణం కొనసాగింది. దాంతోపాటు అప్పట్లో దూరదర్శన్లో నాటక ప్రదర్శనలు ప్రసారం చేసేవారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం, సామాజిక బాధ్యతను పెంచడం లాంటి అంశాల మీద దూరదర్శన్లో నాటకాలు వేసేవారు. ఆ నాటకాల్లో నూతన ప్రసాద్, PL నారాయణ, రాళ్లపల్లి లాంటి వారు పాల్గొనేవారు. వారందరితో పాటే కోట శ్రీనివాసరావు గారు కూడా దూరదర్శన్ నాటకాల్లో నటించేవారు. నాటక రంగంతో ప్రయాణిస్తూనే తన చదువును కూడా కొనసాగించారు. కోట గారు తన తండ్రిలా డాక్టర్ కావాలని కలలుగన్నారు, కానీ ఆయన డాక్టర్ కాలేకపోయారు. ఇక గ్రాడ్యుయేషన్ చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సంపాదించారు. కోట గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేయడం, రాత్రికి నాటకాలు వేయడం, ఇలా ఆయన రోజు గడిచేది. అలా ఉద్యోగాన్ని, నటనని కొంతకాలం రెండింటినీ కొనసాగించారు. ఆ క్రమంలో 1978లో వచ్చిన చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదులో కోట గారికి ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఇదే హీరోగా చిరంజీవి గారికి, నటుడుగా కోట గారికి మొదటి సినిమా. ఆ తర్వాత 1983లో అమరజీవి అనే సినిమాలో నటించారు. ఇలా చిన్న చిన్న సినిమా పాత్రలు చేస్తున్నా కూడా కోట గారికి సినిమా రంగం మీద పెద్దగా ఆసక్తి లేదు. ఆయనకి సినిమా అవకాశాలు వస్తాయని కూడా అనుకోలేదు. ఉద్యోగం కొనసాగిస్తూనే ఈ పాత్రలో నటించారు. అయితే 1982లో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మీరైతే ఏం చేస్తారు అనే నాటకంలో కోట గారు నటించారు. ఆ నాటకాన్ని చూసేందుకు అప్పటి డైరెక్టర్ టి కృష్ణ గారు వచ్చారు. ఆయనకు కోట గారి నటన నచ్చింది. డైరెక్టర్ టి కృష్ణ గారు 1985లో వందే మాతరం అనే సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాలో ఒక పాత్ర కోసం కొత్త నటుడిని తీసుకోవాలి అనుకున్నారు.
ఆ క్రమంలో ఆయనకు 2 సంవత్సరాల క్రితం తాను చూసిన కోట శ్రీనివాసరావు గారి నటన గుర్తుకొచ్చి వందే మాతరం సినిమాలో కోట గారికి అవకాశం ఇచ్చారు. అలా కోట గారి అసలైన నట ప్రస్థానం వందే మాతరం సినిమా నుంచే మొదలైంది. ఆ వెంటనే టి. కృష్ణ గారు ప్రతిఘటన అనే సినిమా మొదలుపెట్టారు. రాజశేఖర్, చంద్రమోహన్, విజయశాంతి లాంటి నటులతో నటించే అవకాశం అలా కోట గారికి వచ్చింది. కాసయ్య అనే పొలిటీషియన్ పాత్రలో తెలంగాణ యాసను స్పష్టంగా పలికిస్తూ కోటగారు నటించిన విధానానికి మంచి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్కి రైలు గాడిలో పోయేటందుకు టిక్కెట్ కొనేటందుకు పైసలు ఉన్న పెతోడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటోడే. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది బై అని అడిగినవనుకో, హైదరాబాద్లో ఆడుండే హోటల్ పేరు చెప్తాడు. గిసంటు ధమాక్ లేని వాళ్ళందరూ నాకు టిక్కెట్ కావాలి అని నన్ను సంకదింటాండ్రు. దాంతో 1986లో కోట గారు ఏకంగా 11 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఇక 1987లో 17 సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇక 1987లోనే వచ్చిన ఆహనా పెళ్ళంట సినిమాలో లక్ష్మీపతిగా పిసినారి తండ్రి పాత్రలో కోటగారి నటన ఎప్పటికీ ప్రత్యేకమే. పిసినారి తనానికి పరాకాష్ట ఆ పాత్ర అన్నట్టుగా కోటగారు నటించారు. లేదు జీవించారు. ఆ సినిమా కోటగారి స్థానాన్ని సుస్థిరం చేసింది. అప్పటి వరకు బ్యాంక్ ఉద్యోగానికి సెలవు పెట్టి సినిమాలో నటిస్తూ ఉండేవారు. కానీ రాను సినిమా అవకాశాలు విపరీతంగా వచ్చి పడడంతో బ్యాంక్ ఉద్యోగానికి సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉద్యోగానికి దూరంగా పూర్తిగా సినిమాలో నిమగ్నమైపోవడంతో ఉద్యోగానికి రాకపోతే తీసేస్తామని లేఖలొచ్చాయి. సినిమా బిజీలో పడి ఆ లేఖలను కూడా సరిగ్గా పట్టించుకోలేదు. దాంతో కోట గారిని బ్యాంక్ ఉద్యోగం నుంచి తీసేశారు. అయితే సినిమా కెరీర్ మొదట్లో కోట గారికి మండలాధీశుడు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి జీవితాన్ని వ్యంగ్యంగా చూపించేందుకు తీశారు. రామారావు గారి జీవితానికి దగ్గరగా ఉండేలా భీమారావు అనే పాత్రలో కోట గారికి నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చూసిన ఎన్టీఆర్ గారి అభిమానులు కోపంతో రగిలిపోయారు. రామారావు గారి జీవితాన్ని ప్యారడీ చేసినందుకు కోట గారి పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు. వివాదాస్పదంగా నటించినందుకు ఇండస్ట్రీలో కూడా కోట గారిని చాలామంది విమర్శించారు. ఈ సినిమా వల్ల ఎన్టీఆర్ గారి అభిమానులు విజయవాడ రైల్వే స్టేషన్లో కోట గారి మీద దాడి కూడా చేశారు. అలా ఆ రోజుల్లో చాలా పెద్ద వివాదానికి కోట గారు కేంద్రం అయ్యారు. అయినా సినిమా అవకాశాల మీద మాత్రం ఆ వివాదం ఎలాంటి ప్రభావం చూపించలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి తన నటనతో, హావభావాలతో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటూనే ఉన్నారు. ఇక 1988లో కోట గారు 23 సినిమాల్లో నటించారు. వారసుడు వచ్చాడు, ఎముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786 లాంటి భారీ సినిమాలు కోటగారి ఖాతాలో పడ్డాయి. ఇక 1990లో వచ్చిన బొబ్బిలిరాజా సినిమాతో కోటగారు మరో మెట్టెక్కారు. ముఖ్యంగా కామెడీ పాత్రలను కూడా అలవోకగా చేసేస్తూ హాస్య రసాన్ని అద్భుతంగా పండించారు. ఆ సినిమాతో కోటగారికి బాబు మోహన్ గారు తోడయ్యారు. వీరిద్దరి మధ్య జరిగే కామెడీ ట్రాక్ ఆ సినిమా విజయంలో కూడా భాగమైంది. ఆ సినిమా నుంచే కోటగారు బాబు మోహన్ గారి జోడీకి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. సీతారామయ్య గారి మనవరాలు, రౌడీ అల్లుడు, అలెగ్జాండర్, రాజేంద్రుడు గజేంద్రుడు, మెకానిక్ కల్లుడు, జంబలకడి బంబ, ఎమలేల, హలో బ్రదర్, శుభలగ్నం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, బావగారు బాగున్నారా, గణేష్, ఇలా 1990లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలన్నిటిలో కోటగారి నటనకు ఆస్కారం దక్కింది. ఒక నటుడు విలన్ పాత్రలు చేస్తాడు, లేదా ఫ్యామిలీ పాత్రలు చేస్తాడు, లేదా కామెడీ పాత్రలు చేస్తాడు. కానీ కోట శ్రీనివాసరావు గారి నటనకు మాత్రం కొలమానం, ఖచ్చితత్వం అనేవి లేవు. పాత్ర ఏదైనా ఒదిగిపోవడం, పాత్రకు న్యాయం చేయడం కోటగారికి బాగా తెలుసు. తెలుగు ప్రేక్షకులు కూడా కోటగారి నటనను అంగీకరించారు. సాధారణంగా చాలామంది నటులకు ప్రేక్షకుల నుంచి ఇలాంటి అంగీకారం లభించదు. ఒక సినిమాలో విపరీతంగా నవ్వించిన నటుణ్ణి మరో సినిమాలో సీరియస్ రోల్లో చూడాలంటే ప్రేక్షకులకి కాస్త కష్టంగా ఉంటుంది. కానీ కోటగారి విషయంలో ఈ సూత్రం పనిచేయలేదు. ఆయన ఏ పాత్రలో నటించినా ప్రేక్షకులు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆహ్వానించారు. కోటగారు సినిమా ప్రయాణాన్ని ప్రారంభించిన రోజుల్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, మురళీమోహన్ గారు, కృష్ణంరాజు గారు లీడ్లో ఉండేవారు. ఆ తర్వాత 1990లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారి హవా మొదలైంది. ఇక 2000 సంవత్సరం తర్వాత వీరి వారసులు, కొత్తవారు సినిమా హీరోలుగా రావడం మొదలుపెట్టారు. అలా ప్రతి దశాబ్దంలో సినిమా పరిశ్రమలో తరం మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తరాలు మారినా కూడా సినిమాకు కోటగారి అవసరం మాత్రం అలానే కొనసాగింది. ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగారు అని అడిగితే సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. 1 ఇండస్ట్రీ అవసరమైన వారు, 2 ఇండస్ట్రీకి అవసరమైన వారు. నేను 2వ రకానికి చెందిన వాడిని. నా అవసరం ఇండస్ట్రీకి ఉంది కాబట్టే ఇలా ఇన్నాళ్లుగా కొనసాగుతూనే ఉన్నాను అని అంటారు. నటనను మాత్రమే నమ్ముకుంటేనే, తన నటన మీద తనకు నమ్మకం ఉంటేనే ఒక ఆర్టిస్ట్ నుంచి ఇలాంటి సమాధానం వస్తుంది. ఇక 1999లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీరిక లేకుండా ఉన్న సమయంలోనే కోట గారు రాజకీయాల్లోకి రావాలనే అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. 1999లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కోట శ్రీనివాసరావు గారికి వచ్చింది.
ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా విజయవాడ ఈస్ట్ సీటు బీజేపీకి కేటాయించారు. దాంతో కోట గారు 6,000 ఓట్ల మెజారిటీతో వంగవీటి రత్నకుమారి గారి మీద విజయం సాధించి అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానీ రాజకీయాల్లో కోట గారు ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. అనుకున్నట్టే ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నా కూడా ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలు సరిపోవని అర్థం చేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కోట గారు చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనుకున్నది నిర్మోహమాటంగా బయటపెట్టడం ఆయన వ్యక్తిత్వం. దాంతోపాటు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయాల్లో సేవ చేయాలంటే చాలా పరిమితులు ఉంటాయన్న విషయం అర్థమైంది. తన ముక్కుసూటితనంతో ఇన్ని పరిమితుల మధ్య రాజకీయాలు చేయడం అసాధ్యమని భావించి చాలా త్వరగా రాజకీయ విరమణ చేశారు. 2004 వరకు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కోట గారు సినిమా నటనని వదిలిపెట్టలేదు. 1999లో 8 సినిమాల్లో నటించారు. 2000 సంవత్సరంలో 13 సినిమాల్లో నటించారు. 2001లో 21 సినిమాల్లో నటించారు. అలా రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మోస్ట్ డిమాండెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కోట గారు కొనసాగారు. అయితే 2003 నుంచి కోట గారి నటనకు హద్దులు చెరిగిపోయాయి. 2003లో సామి అనే తమిళ సినిమాలో పెరుమాల్ పిచ్చై పాత్రలో కోట గారి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో తమిళ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇక 2003లోనే కన్నడ సినిమాలో కూడా నటించారు. ఇక కోట గారి నటనని రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఇష్టపడేవారు. రామ్ గోపాల్ వర్మ తీసిన మనీ లాంటి సినిమాల్లో కోట గారి పాత్ర చాలా ప్రత్యేకం. 2005లో రామ్ గోపాల్ వర్మ గారు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ గారు హీరోగా సర్కార్ అనే సూపర్ హిట్ మూవీ తీశారు. ఈ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారితో కూడా నటించే అవకాశం కోట గారికి దక్కింది. సింగిల్ టేక్లో కోట గారు డైలాగ్స్ చెప్తుంటే అమితాబ్ బచ్చన్ గారు మీరు నాటకాలు వేసేవారా అని అడిగారు. అవునా అని కోట గారు చెప్తే మీ నటన చూస్తుంటే తెలుస్తుంది అని అన్నారు. అలా కోట గారి నటన అమితాబ్ బచ్చన్ గారిని సైతం ఆకట్టుకుంది. అయితే కోట గారు పలు భాషల్లో నటిస్తూనే తెలుగు సినిమా విషయంలో మాత్రం ఇతర భాషల వారి రాకను వ్యతిరేకించేవారు. వేరే రాష్ట్రాల నుంచి టెక్నీషియన్స్ని నటులను తీసుకొచ్చి తెలుగు సినిమాల్లో పని కల్పించడం వల్ల తెలుగు వారికి నష్టం జరుగుతుంది అని ఇండస్ట్రీ మీద బలంగా విమర్శలు చేశారు. సాటి నటుల పట్ల తెలుగు టెక్నీషియన్ల పట్ల కోట గారికి ఉన్న ఆలోచనకి ఇది నిదర్శనం. ఇతర రాష్ట్రాల వారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తెలుగు నిర్మాతలు డైరెక్టర్లు కోట గారిని బహిరంగంగా విమర్శించే పరిస్థితి ఏర్పడింది. డైరెక్టర్ కృష్ణవంశీ లాంటి వారితో విభేదాలు మొదలయ్యాయి. కాబట్టి టాలీవుడ్లో మనసులో మాటను దాచుకోకుండా బయటపెట్టే వ్యక్తుల్లో కోట గారు కూడా ఒకరు. కోట గారిని విమర్శించవచ్చు లేదా కోట గారిని వ్యతిరేకించవచ్చు. కానీ కోట గారికి పాత్రలు ఇవ్వకుండా మాత్రం ఏ దర్శకుడు ఉండలేడు. ఎందుకంటే పాత్ర ఎలాంటిదైనా దానిలో ఒదిగిపోయే నటన నైపుణ్యం కోట గారి సొంతం. అందుకే సినిమా కోట గారికి అవసరం లేదు, సినిమాకే కోట గారితో అవసరం ఉంది. ఆ విషయం కోట గారికి కూడా అర్థమైంది కాబట్టి ముక్కుసూటితనాన్ని నిర్మోహమాటాన్ని ప్రదర్శించేందుకు ఆయన ఎప్పుడు వెనకాడలేదు. అయితే కోట గారు ముక్కుసూటితనాన్ని నిర్మోహమాటాన్ని చూసి ఆయన కోపదారు మనిషి అనుకుంటే పొరపాటే. కోట గారి హాస్య చతురత చాలా ప్రత్యేకం. ఏ విషయాన్నైనా వ్యంగ్యంగా విమర్శించడం కోట గారికి బాగా తెలుసు. కోట గారితో పనిచేసిన బాబు మోహన్, బ్రహ్మానందం, ఆలీ లాంటి వారికి ఈ విషయంలో చాలా అవగాహన ఉంటుంది. కోటగారు వేసే సటైర్లతో తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కోటగారి జీవితంలో వినోదాలు, విలాసాలు మాత్రమే ఉన్నాయని చెప్పలేం. ఆయన జీవితంలో విషాదాలు, విచారాలు కూడా ఉన్నాయి. కోటగారి భార్య 30 ఏళ్ల పాటు మానసిక సమస్యతో బాధపడ్డారు. ఒకానొక సమయంలో ఆవిడ తన భర్త అయిన కోటగారిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కోటగారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు పుట్టారు. చిన్న కూతురు ఒక ప్రమాదంలో తన కాలును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ బాధ నుంచి తేరుకునే లోపే పెళ్ళై 2 పిల్లలున్న తన కొడుకు 2010లో హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్కగానొక్క కొడుకు మరణం కోటగారిని ఎంతగానో కొంగదీసింది. కొడుకు మరణం నుంచి కోటగారు కోలుకోవడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ఆయన ఆ బాధ నుంచి బయటపడేలా చేసింది. నటనలో బిజీ అవ్వడం వల్ల ఆయన ఆ విషాదం నుంచి త్వరగానే కోలుకున్నారు. కానీ ఎప్పుడు తన కొడుకు ప్రస్తావన వచ్చినా, ఎవరు తన కొడుకు గురించి అడిగినా ఆయన కన్నీటితోనే సమాధానం ఇస్తారు. అలా జీవితంలో విషాదాలను కూడా తట్టుకుంటూనే కామెడీ పాత్రలో ప్రేక్షకులను నవ్వించారు. తండ్రి, తాత లాంటి పాత్రలో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించారు. విలన్ పాత్రలో ప్రేక్షకులకు కోపం తెప్పించారు. రాజకీయ నాయకుడి పాత్రలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఇలా పలు విధాలైన పాత్రల్లో విలక్షణ నటనతో కోట గారు ప్రేక్షకుల గుండెల్లో కోట కట్టుకున్నారు. కోట గారు తన సినీ జీవితంలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ఇలా వివిధ భాషల్లో దాదాపుగా 800 సినిమాల్లో నటించారు. ఒక నటుడిలో వైవిధ్యం అనేది ఎంతో ఉంటే కానీ ఈ స్థాయిలో సినిమాల్లో నటించడం సాధ్యం కాదు. అయితే 1985 నుంచి సినిమా నటుడిగా ఉన్నా కూడా కోట అంటే నేటికి సుపరిచితమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన సినిమా ప్రయాణం ఎప్పుడు ఎక్కడా ఆగిందే లేదు. కళకు కాలంతో పని లేదని నిరూపిస్తూ కోట గారు తన విలక్షణ నటనా నైపుణ్యాన్ని నేటి తరానికి కూడా పరిచయం చేశారు. 2000లో వచ్చిన ఈడియట్ సినిమాలో హీరో తండ్రిగా ఒక మామూలు పోలీస్ పాత్రలో కోట గారు నటించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది.
అట్లా చూడక నాన్న సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత. అతడులో బాజిరెడ్డి పాత్రలో కన్నింగ్ పొలిటీషియన్గా, ఛత్రపతి సినిమాలో అప్పల నాయుడుగా, బొమ్మరిలులో బాధ్యత కలిగిన ఒక ఆడపిల్ల తండ్రిగా, రాకీలో హీరో తాతగా, యోగి సినిమాలో తెలంగాణ విలన్గా, లీడర్లో కులపిచ్చి ఉన్న పొలిటీషియన్గా, బృందావనంలో తాతగా, ఇలా చెప్తూ పోతే కోట మార్కు పాత్రలు కొన్ని వందలుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కోటగారి నటన కొత్త పుంతలు తొక్కింది. మిరపకాయ సినిమాల్లో శంకరన్నగా, గబ్బర్ సింగ్లో తాగుబోతు తండ్రిగా, కెమెరామ్యాన్ గంగతో రాంబాబులో పక్షవాతం వచ్చిన వ్యక్తిగా, టెంపర్లో జడ్జిగా, ఇలా ఎన్నెన్నో పాత్రలు కోటగారిని మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇన్ని పాత్రలను గుర్తు చేసుకున్నాం కానీ కొన్ని ప్రత్యేకమైన పాత్రలను గుర్తు చేసుకోకపోతే కోటగారి జ్ఞాపకాలు అసంపూర్ణంగా మిగిలిపోయినట్లే. ఆ నలుగురు సినిమాలో అప్పులు ఇచ్చే పిసినారు వడ్డీ వ్యాపారిగా కోటగారు నటించిన తీరు, నటనతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారి చితి ముందు కొడుకులకు జ్ఞానోదయం అయ్యేలా జీవితంలో డబ్బు శాశ్వతం కాదు అని కోటగారు చెప్పే ప్రతి ఒక్క డైలాగు ఆలోచించేలా చేస్తుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరో వెంకటేష్కు తండ్రిగా వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆ సినిమాలో కోటగారు మరణించారని తెలిసిన తర్వాత సినిమా చూస్తున్న ప్రేక్షకుల గుండెందుకో కాస్త బరువెక్కుతుంది. కాబట్టి తెలుగు సినిమా చరిత్రలో కోట తన నటనతో కట్టుకున్న కోట ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. 10 కాలాల పాటు ఆయన్ని గుర్తుంచుకునేలా చేస్తూనే ఉంటుంది. కోట నటనకు గుర్తింపుగా 2015లో పద్మశ్రీ పురస్కారం ఆయన వరించింది. ఎవరు అవునన్నా కాదన్నా పద్మశ్రీ అనేది కోట శ్రీనివాసరావు గారి ప్రతిభకు ఏమాత్రం సరిపోదు. ఆయన నటన జీవితాన్ని సార్థకం చేసేలా పద్మశ్రీకి మించిన మరో పద్మ పురస్కారం కూడా ఇచ్చి ఉంటే బాగుండేదనేది మా అభిప్రాయం. కోట గారు తన జీవితంలో అల్లు రామలింగయ్య పురస్కారంతో 9 నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇంతవరకు నట జీవితం గురించే మాట్లాడుకున్నాం కానీ తాగుబోతులను ఉద్దేశించి గబ్బర్ సింగ్ సినిమాలో కోటగారు పాడిన మందుబాబులం అనే పాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఇక చాలా కాలంగా వయోభారంతో ఆయన బాధపడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన మరణాన్ని ఎవరూ ఊహించలేదు. 2025 జూలై 13న తన పుట్టినరోజు జరిగిన 4వ రోజే కన్నుమూయడం కాస్త బాధాకరమే. కానీ కోటగారు లేరన్న నిజాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఆయన నటించిన వందలాది విలక్షణ పాత్రలు కోటగారిని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. కోటగారి మరణ వార్తతో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం సోషల్ మీడియాలో తన సంతాపాన్ని ప్రకటించారంటే కోటగారి గుర్తింపు ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. మీరేం కోరుకుంటున్నారని గతంలో కోటగారిని అడిగితే చనిపోయే వరకు నటించాలి, చనిపోయిన తర్వాత నటుడిగా జీవించాలి అని సమాధానం చెప్పారు. ఆయన నిజంగా ఆ సమాధానానికి సార్థకం చేసేలా ఆఖరి వరకు నటించారు. ఇక నుంచి భౌతికంగా లేకపోయినా ఆయన నటుడిగా జీవించి ఉండబోతున్నారు. కోటగారు నటన గురించి ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఎందరో కళాకారులకి కనువిప్పును కలిగిస్తుంది. నిజంగా ఆ డైలాగులో ఉన్న లోతు, భావం, అర్థం ఇవన్నీ అర్థమయ్యేలా పలికించాలి, చెప్పాలంటే ఆ కళాకారుడికి నటన వస్తే సరిపోదు, అలాంటి డైలాగ్ చెప్పే అర్హత కూడా ఉండాలి. ఆ డైలాగ్ని కోట శ్రీనివాసరావు గారు తప్ప మరొకరు చెప్పి ఉంటే ఇంతలా పట్టించుకునే వాళ్ళం కాదు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అనుకుంటున్నారా? మీరే వినండి. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. కళ అంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది కూడా.